అధికారులు సమస్యలు పరిష్కారం చేయకుండా మా దృష్టికి తేకుండా ఉండి ప్రజలు ప్రొటెక్ట్ చేస్తే దానికి అధికారులే బాధ్యులని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ 3 జిల్లా అడిషనల్ కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వేసవికాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వరి కోతలు జరుగుతున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. రేషన్ కార్డుల పంపిణీ జరగబోతోందని, ఉగాది నుండి నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శిది. వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి. గ్రామ కార్యదర్శి మీద బాధ్యత పెట్టిగా మంత్రి గారు నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరనుకున్నా, మిషన్ బయలు అధికారులు ఎవరనుకున్నా వాళ్ళకు కూడా బాధ్యులే. మీ స్థాయిలో మీరు పరిష్కరించండి. పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి. మా బాధ్యత. మేము దాని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం. పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెక్ట్కు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. కానీ నోటీస్ లేకుండా ఏమైనా చేస్తే మాత్రం అది మంచిది కాదు. ముందుగా ఆర్డబ్ల్యూఎస్ మాట్లాడినాక వాళ్ళు వెళ్ళిపోతే దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్